సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ చెప్తాను. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి, అయితేనే మంచి అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అయితేనే మన నోటిఫికేషన్స్ వస్తాయి మీకు, నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ. ఓకేనా, సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మన ఇంతకుముందు చేసిన వీడియోలో కామెంట్ చేశారు, అన్న యూనిట్ నేమ్స్ కూడా మెన్షన్ చేయండి అంటే నేను ఈ వీడియోలో యూనిట్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, సో కమింగ్ టు ఫస్ట్ యూనిట్ టీక్యూఎం హిస్టరీ అండ్ ఎవాల్యుయేషన్లో లాంగ్ ఆన్సర్స్లో నేను 6 ఇచ్చాను. లాంగ్ ఆన్సర్స్ టైప్లో 6 ఇచ్చాను. దీంట్లో 5 రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఓకే, 1 to 5 క్వశ్చన్స్ ఏమో రిపీటెడ్ క్వశ్చన్స్, 6th వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవి ప్రిపేర్ అవ్వండి, దీంట్లో నుంచి మ్యాక్సిమం ఇస్తాడు మనకు. ఓకేనా, అన్ని ఆల్మోస్ట్ నేను 5 years పేపర్స్ 4 years పేపర్స్ నుంచి కలెక్ట్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్కి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇచ్చాను, ఇవి కూడా మొత్తం రిపీటెడ్ క్వశ్చన్స్. సెకండ్ వన్ చూడండి, రిపీటెడ్ 6 times, అంటే క్వాలిటీ అజ్యూరెన్స్ అన్ని పేపర్లో కవర్ చేశాడు మ్యాక్సిమం. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ని కూడా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే 2 marks కూడా క్రూషియల్ మనకి, ఒక్కొక్కసారి పాస్ అవ్వడానికి అవే మనకు హెల్ప్ అవుతాయి. ఓకేనా, మ్యాక్సిమం అన్ని ప్రిపేర్ అవ్వండి, దీంట్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ యూనిట్ టూల్స్ ఆఫ్ టీక్యూఎం. ఓకే, దీంట్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాను, లాంగ్ ఆన్సర్స్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాను. దీంట్లో ఫస్ట్, సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. థర్డ్ వన్కి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కైజన్ అండ్ జేఐటి టూల్స్ ఆఫ్ టీక్యూఎం. ఓకే, ఇది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈసారి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇచ్చాను. ఇందులో మాత్రం 4 క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు షార్ట్ క్వశ్చన్స్ టైప్. దీంట్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ఎందుకంటే అన్ని రిపీటెడ్ క్వశ్చన్సే, ఎందుకంటే అన్ని లాస్ట్ 3-4 years పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి చదవండి, కంపల్సరీ చదవండి షార్ట్ క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే లైట్ తీసుకోవద్దు, అవి పాస్ అవ్వడానికి క్రూషియల్. ఒకసారి 2 marks క్వశ్చన్స్ కూడా పాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా, ఇవి మాత్రం వదిలేయకూడదు. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఖాళీగా కూర్చోకుండా అసలు ఏం రాకపోయినా ఏదో ఒకటి రాయడానికి ప్రయత్నించాలి. ఓకేనా, అస్సలు వదిలేయకూడదు. క్వశ్చన్ ఒకవేళ మీకు రాకపోతే లాస్ట్కి అటెంప్ట్ చేయండి, కొద్దిగా ఏదో ఒకటి మీకు తెలిసింది రాయండి. ఓకేనా, ఒకవేళ ఇవి మాత్రం చదవడం మర్చిపోకండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా. నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేస్తే టెక్నిక్స్ ఆఫ్ టీక్యూఎంలో నేను 3 క్వశ్చన్స్ ఇచ్చాను, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్సే. ఇవి దీంట్లో నుంచి తప్ప వేరే దాంట్లో నుంచి అడగలేదు ఇప్పటి వరకు, ఇవే రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, దీంట్లో నుంచి డ్యామ్ షూర్గా క్వశ్చన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు షార్ట్ క్వశ్చన్స్ టైప్లో కూడా ఇవే 4 క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో ఇవి మాత్రం ప్రిపేర్ అవ్వకుండా ఉండకండి. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు 4th యూనిట్ 6 సిగ్మా అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్లో లాంగ్ ఆన్సర్స్ టైప్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాను, ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, దీంట్లో నుంచి అడిగాడు ఇప్పటి వరకు, దీని నుంచి తప్ప వేరే అడగలేడు, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి అస్సలు మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్లో వచ్చేసి 4 ఇచ్చాను, 4 కూడా ప్రిపేర్ అవ్వండి, ఇవి కూడా రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చేసి టీక్యూఎం ఇన్ వేరియస్ సెక్టార్స్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాను, ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్సే. ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి, అసలు మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతారు ఇవి చదువుకుంటేనే. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్లో కూడా 5 క్వశ్చన్స్ ఇచ్చాను, 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్సే. సో ఓకేనా, ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ MBA స్టఫ్.